కరీంనగర్ జిల్లా కొత్తపల్లిలోని తేజస్ డిఫెన్స్ అకాడమీ విద్యార్థుల కల్చరల్ ప్రోగ్రాం ఏర్పాటు చేసింది. క్యాంపస్లో తేజస్ పార్క్ పేరుతో నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. నిరంతరం క్లాసెస్, ఎగ్జామ్స్, స్టడీ అవర్స్తో బిజీగా ఉండే విద్యార్థులకు మానసిక ఉల్లాసం కోసం జబర్దస్త్ కమెడియన్ యాక్టర్స్తో ఎంటర్టైన్మెంట్ కార్యక్రమం నిర్వహించారు. తేజస్ డిఫెన్స్ అకాడమీ తరఫున 2000 మంది ఉద్యోగాలు సాధించారని చైర్మన్ తెలిపారు. ఓకే, మా ఆవిడ రాబోతుంది, నాతో మాట్లాడదాం. ఏమే హలో సార్ రండి. ఏమే దా, మన తేజస్ కాలేజ్ అబ్బాయిలందరూ వెయిట్ చేస్తున్నారు నీ కోసం. ఇప్పుడు ఈరోజు మా అకాడమీలో తేజస్ స్పార్క్ పేరిట మా విద్యార్థులకు ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. మా విద్యార్థులు ఇంటర్తో పాటు కాంపిటేటివ్ సిలబస్ నేర్చుకుంటూ డైలీ ఫిజికల్ యాక్టివిటీస్ చేయడం వలన వాళ్లకు ఉల్లాసం కొరకు ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా కల్చరల్ అండ్ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. మా తేజస్ అకాడమీ విద్యార్థులు కంటిన్యూగా ప్రతి నోటిఫికేషన్లో ఉద్యోగాలు సాధిస్తూ ఇంటర్మీడియట్లో కూడా అన్ని గ్రూపులలో రాష్ట్ర స్థాయి మార్కులు సాధించడం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా మా తేజస్ అకాడమీ నుంచి ఎక్కువ మంది విద్యార్థులు ఉద్యోగాలు సాధించే విధంగా, రాష్ట్ర స్థాయి మార్కులు సాధించే విధంగా ఇక్కడ ప్రణాళిక ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు తేజస్ స్పార్క్ పేరిట కల్చరల్ అండ్ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళు ఎటువంటి ఒత్తిడికి లోను కాకుండా ప్రశాంతంగా చదువుకునే విధంగా అన్ని ఏర్పాట్లు ఇక్కడ చేయడం జరుగుతుంది. 2011 నుంచి మా అకాడమీ రన్ అవుతుంది. ఇప్పటివరకు 2000 మంది విద్యార్థులకు ఉద్యోగాలు సాధించడం జరిగింది. ఉద్యోగాలే కాకుండా రాష్ట్ర స్థాయి మార్కులు అన్ని కేటగిరీల్లో రాష్ట్ర స్థాయి మార్కులు సాధించడం జరిగింది. రాబోయే రోజుల్లో IIT, NEET, MCETలో ర్యాంకులు సాధించే విధంగా కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది.